హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈరోజు ఆన్లైన్లో ట్రెండ్ అవుతుంది ఏంటంటే మనకి ఇద్దరు టాప్ హీరోకి సంబంధించిన ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అది ఎవరో కాదు, మరెవరో కాదు. అది ఏంటంటే ప్రభాస్ అండ్ అల్లు అర్జున్కి సంబంధించిన న్యూస్ అయితే వైరల్ అవుతుంది. సో చూసుకున్నట్టయితే మనకు కల్కి 2898 AD మూవీతో మనకు ప్రభాస్ గారు అయితే రావడం జరుగుతుంది. రెబల్ స్టార్ June 28 టు June 27న. సో చూసుకున్నట్టయితే మనకు పుష్ప కూడా మనకు August 15th రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడే మనకి ఏంటంటే ఈ రెండు మూవీలలో ఏది ఎక్కువ కలెక్షన్ చేస్తుంది అనేది మనకు ఆన్లైన్లో వైరల్ అవుతుంది. అది ఏంటంటే మనకు ఇప్పుడు చూసుకున్నట్టయితే పుష్పకు సంబంధించిన పార్ట్ 1 అయితే మనకు ఎంత బాగా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం జరిగిందో మీకు తెలిసిందే. సో పుష్ప 1కు వచ్చినంత ఫేమ్ దేనికి రాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంటర్నేషనల్ వైడ్గా ప్రతి ఒక్కరు క్రికెటర్స్ సైతం మనకు పుష్పకు సంబంధించిన డైలాగ్స్ అనేది వాళ్ళు రీల్స్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకు పుష్ప 1కు సంబంధించి యాక్టింగ్లో మనకు అల్లు అర్జున్ గారికి అయితే మనకు నేషనల్ అవార్డు అయితే రావడం జరిగింది. సో పుష్ప 2 మీద భారీ ఎక్స్పెక్టేషన్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకు June 27న కలికి 2898 AD ప్రభాస్ గారికి సంబంధించిన మూవీ అయితే రావడం జరిగింది. దాని మీద కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే అది మహాభారతం బ్యాక్గ్రాఫ్లో రావడం జరుగుతుంది. అందులో చాలా చాలా పెద్ద యాక్టర్స్, అశ్వత్థామ క్యారెక్టర్లో మనకు అమితాబ్ బచ్చన్ గారు కానీ, కమల్ హాసన్ కానీ, దీపికా పదుకునే గారు కానీ, అండ్ దానికి పెట్టిన బడ్జెట్ కూడా చాలా 700 కోట్ల వరకు అయితే బడ్జెట్ అనేది పెట్టడం జరిగింది. సో చూసుకున్నట్టయితే మనకు నాగశ్విన్ గారు అయితే దాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అండ్ ప్యాన్ వరల్డ్ మూవీగా మనకు తెరకెక్కడం జరుగుతుంది. సో చూడాలి గైస్, ఈ రెండు మూవీస్లలో ఏ మూవీ ఎక్కువ కలెక్షన్ చేస్తుంది అనేది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీరు కూడా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ రెండు మూవీస్లలో ఏది ఎక్కువ కలెక్షన్ చేయడం జరుగుతుంది అనేది. సో థ్యాంక్స్.